అయోధ్య అనగానే గుర్తొచ్చేవి బాలరాముడి భవ్య మందిరం, రామాయణానికి సంబంధం ఉన్న విగ్రహాలు. కానీ మొన్న ఓ కొరియా మహారాణి కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. ఇండియాలో చాలామందికి సౌత్ కొరియా అంటే కొరియన్ వెబ్ సిరీస్లు, BTS బ్యాండ్ అనేవే తెలుసు. కానీ అదే సౌత్ కొరియాలో మన ఇండియన్స్ ఇంకా పాపులర్. అక్కడ భారతీయ మూలాలున్నవారు కొన్ని లక్షల ముందున్నారని మీకు తెలుసా? వాళ్ళందరూ రామజన్మభూమి అయోధ్యని మాతృభూమిగా భావిస్తారని ఎంతమందికి తెలుసు? అయోధ్య నుంచి వెళ్ళిన ఓ యువరాణి వాళ్ళందరికీ రాణిగా ఎలా మారింది? అసలు అయోధ్యతో సౌత్ కొరియాకు ఉన్న రాయల్ కనెక్షన్ ఏంటి? వన్స్ అపాన్ ఏ టైం ఏం జరిగింది? అక్కడి వారితో మన పురాతన నగరానికి సంబంధం ఏంటి? అయోధ్యలో కొరియా రాణి విగ్రహం. ఓ యువరాణి వాళ్ళందరికీ రాణిగా ఎలా మారింది? 2000 ఏళ్ల నాటి చారిత్రక బంధం వెనుకున్న కథేంటి? సాధారణంగా ఏ దేశానికైనా మరో దేశంతో దౌత్యపరమైన సంబంధాలుంటాయి, వాణిజ్య వ్యాపార ఒప్పందాలుంటాయి. అలా ఇండియా సౌత్ కొరియా మధ్య కూడా మంచి సత్సంబంధాలున్నాయి. కానీ వీటిని మించిన లింక్ మరొకటుంది. అదే కరక్ రాజవంశం. అయోధ్య మూలాలున్న కరక్ తెగవారు సౌత్ కొరియాలో 60 లక్షల మందికి పైనే ఉన్నారు. ఓ 40-50 ఏళ్ల కిందటి వ్యవహారం కాదు. మన అయోధ్యకు దక్షిణ కొరియాకు శతాబ్దాల నాటి లోతైన సంబంధముంది. రామ జన్మభూమి అయోధ్య కేవలం భారతీయులకే కాదు, లక్షలాది మంది దక్షిణ కొరియన్లకు కూడా పుణ్యక్షేత్రం. ముఖ్యంగా ఆ దేశానికి చెందిన సుమారు 60 లక్షల మంది ప్రజల మూలాలు ఈ పవిత్ర అయోధ్య నగరంలోనే ఉన్నాయి. ఈ చారిత్రక అనుబంధాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెబుతూ అయోధ్యలో ప్రిన్సెస్ సూరిరత్న అద్భుతమైన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహం కేవలం ఒక కళాఖండం మాత్రమే కాదు, 2 దేశాల మధ్య వేల ఏళ్లుగా కొనసాగుతున్న విడదీయలేని సాంస్కృతిక వారసత్వానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. అయోధ్యలో చోటు చేసుకున్న ఒక అరుదైన సంఘటన కొత్త కోణాన్ని చూపిస్తుంది. వేల ఏళ్ల క్రితమే ఈ 2 దేశాల మధ్య సాంస్కృతిక అనుబంధం ఉందని సూచించే చారిత్రక ఆధారం తాజాగా వెలుగులోకి వచ్చింది. శ్రీరాముడి జన్మస్థలంగా ప్రసిద్ధి చెందిన అయోధ్యలో కొరియా దేశానికి చెందిన రాణి హెయో హ్వాంగ్వోక్ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె పూర్వీకుల గౌరవార్థం దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘటన భారత్ కొరియా మధ్య ఉన్న పురాతన సాంస్కృతిక బంధాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. కొరియన్ చారిత్రక గ్రంథాలు, ఇతిహాసాల ప్రకారం క్రీస్తు శకం 48 ప్రాంతంలో అయోధ్యకు చెందిన ఒక యువరాణి దైవాజ్ఞ మేరకు సముద్ర మార్గంలో కొరియాకు ప్రయాణించారు. ఆమెనే సూరిరత్నగా పిలుస్తారు. అక్కడ గయా సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజు కిమ్ సురోను ఆమె వివాహమాడారు. ఈ వివాహమే కొరియా చరిత్రలో ఒక కీలక మలుపుగా పరిగణించబడుతుంది. ఈ దంపతులకు 10 మంది సంతానం కలిగారని, వారి వారసులే నేటి దక్షిణ కొరియాలో కరక్ వంశంగా గుర్తింపబడుతున్నారని చారిత్రక విశ్వాసం. ప్రస్తుతం సుమారు 60 లక్షల మంది ఈ వంశానికి చెందినవారు ఉన్నారని అంచనా. వీరంతా తమ మూలాలు భారతదేశంలోని అయోధ్యతోనే ముడిపడి ఉన్నాయని గర్వంగా చెబుతుంటారు. వాంగ్వోక్ జన్మించింది కూడా శ్రీరాముడు పుట్టిన గడ్డ మీదేనట. ఈ చారిత్రక అనుబంధాన్ని గుర్తు చేసేలా 2001లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, దక్షిణ కొరియాలోని గిమ్హే నగరపాలక సంస్థ కలిసి సరయూ నదీ తీరంలో రాణి సూరిరత్న స్మారక పార్కును ఏర్పాటు చేశాయి. కొరియా ప్రతినిధుల అభ్యర్థన మేరకు ఇటీవలి కాలంలో ఈ పార్కును మరింత అభివృద్ధి చేసి దీన్ని మరింత విశాలంగా సుందరీకరించారు. 2018లో దక్షిణ కొరియా ప్రథమ మహిళ కిమ్ జంగ్ సూక్ భారత పర్యటన సందర్భంగా ఈ మెమోరియల్ పార్కును సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి ప్రారంభించారు. రాణి సముద్రయానాన్ని ప్రతిబింబించేలా పార్కులో ఓ చిన్న కొలనును ఏర్పాటు చేశారు. ఈ కరక్ తెగవారికి మన అయోధ్య ఎంతో ప్రత్యేకమైనది. దీనిని వారు తమ అమ్మమ్మ గారిలా భావిస్తారు. అందుకోసమే క్వీన్ హియో మెమోరియల్ పార్క్ ని ప్రతి ఏటా సందర్శిస్తారు. తమ రాణి జన్మస్థలంగా పేర్కొనే ఈ తెగకు చెందిన వారు ఏటా అయోధ్యకు వస్తుంటారు. ప్రతి సంవత్సరం కరక్ వంశానికి చెందిన వందలాది మంది కొరియన్లు అయోధ్యకు వచ్చి తమ పూర్వీకురాలిగా భావించే సూరిరత్నకు నివాళులర్పిస్తుంటారు. 2000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ పార్కులో ధ్యాన మందిరం, రాజు రాణికి అంకితం చేసిన మంటపాలు, ఫౌంటైన్లు, మార్గాలు, చిత్రాలు ఉన్నాయి. ఈ మంటపాలు టైల్డ్ వాలు పైకప్పుతో కొరియన్ డిజైన్లో నిర్మించారు. పురాతన కొరియన్ చరిత్ర గ్రంథమైన సంగుక్ యూసా ప్రకారం రాణి హియో హాంగ్ ని గిమే హియో కుటుంబాలు తల్లిగా భావిస్తాయి. ఆమె క్రీస్తు శకం 48లో
అయుత నుంచి కొరియా వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. రాణి వచ్చిన అయుత అనే ప్రాంతమే మన అయోధ్యగా చెబుతున్నారు. ఆమె ఇప్పటికీ కరక్ వంశానికి చెందిన గిమే హియో కుటుంబాలకు తల్లిగా గౌరవించబడుతోంది. తాజా విగ్రహ ప్రతిష్టతో అయోధ్య, గిమ్హే నగరాల మధ్య ఉన్న సోదర నగరాల బంధం మరింత బలపడింది. ఈ పరిణామం భారత్, దక్షిణ కొరియా మధ్య ఉన్న సంబంధాలు కేవలం రాజకీయ లేదా దౌత్యపరమైనవే కాకుండా లోతైన చారిత్రక, సాంస్కృతిక మూలాలు ఉన్నాయని మరోసారి స్పష్టం చేస్తుంది. భారత్తో సౌత్ కొరియాకు ఉన్న సత్సంబంధాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన అంశంగా అయోధ్య కనిపిస్తోంది. దక్షిణ కొరియా కూడా ఇదే చెబుతూ ఉంటుంది. అయోధ్యకు చెందిన రాణి సూరిరత్న, కొరియా రాజు కిమ్ సురు మధ్య ఉన్న వైవాహిక సంబంధం ఆధారంగా రెండు దేశాల సంబంధాలకు అయోధ్య గొప్ప సంకేతంగా, ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా ఉంది. 2015లో ప్రధాని మోదీ దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు మూన్ జే ఇన్ క్వీన్ హియో స్మారక చిహ్నాన్ని విస్తరించేందుకు ఒప్పందంపై సంతకం చేశారు. 2018లో సౌత్ కొరియా ప్రథమ మహిళ కిమ్ జాంగ్ సూక్ సుందరీకరణ పనుల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అంతేకాదు 2019లో భారత ప్రభుత్వం రాణి సహియో హాంగ్ స్మారకంగా ₹25, ₹5 తపాలా స్టాంపులను కూడా విడుదల చేసింది. మొట్టమొదటిసారిగా వాజ్పేయి ప్రభుత్వంలో రామ జన్మభూమి అయోధ్య నుంచి వెళ్లిన ఓ యువరాణి దక్షిణ కొరియాకు రాణి అయిందనే విషయాన్ని గుర్తించారు. ఆ సమయంలోనే యూపీ ప్రభుత్వం కొరియాలోని గిమ్హే నగరపాలక సంస్థ కలిసి 2001లో సరయూ నది ఒడ్డున ఓ స్మారక చిహ్నాన్ని నిర్మించాయి. అప్పట్నుంచి ప్రతి ఏటా కొందరు కరక్ ప్రతినిధులు అయోధ్యకు వచ్చి ఇక్కడ నివాళులు అర్పించడం సాంప్రదాయంగా మారింది. వాస్తవానికి క్వీన్ హియో హాంగ్ గురించి మనకు పెద్దగా తెలియదు, కానీ సౌత్ కొరియా వర్గాలకు ఆమె బాగా తెలుసు. ఈ కరక్ రాజవంశం కూడా పుసాన్ సమీపంలో ఉన్న కిమ్హే పట్టణంలో ఉంది. దీనిని ఇప్పుడు బుసాన్ అని పేరు మార్చారు. ఇది సౌత్ కొరియా రాజధాని సియోల్ తర్వాత అత్యధిక జనాభా కలిగిన నగరంగా ఉంది. కాగా 2019 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ కొరియాలో పర్యటించిన సందర్భంగా అక్కడి సమావేశంలో ప్రసంగిస్తూ భారతదేశానికి కొరియాకు మధ్య యుగాల నాటి నుంచి అనుబంధం ఉందని తెలిపారు. యువరాణి సూరిరత్న అయోధ్య నుండి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి కొరియా రాజును పెళ్లాడిన విషయాన్ని ఆయన గుర్తుకు తెచ్చారు. అంతేకాదు కొరియా ప్రథమ మహిళ శ్రీమతి కిమ్ జూంగ్ సూక్ ఇటీవల దీపావళి రోజున అయోధ్యను సందర్శించిన విషయాన్ని సైతం ఆయన జ్ఞాపకం చేశారు. భారత్, దక్షిణ కొరియా మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలు అభివృద్ధి చెందిన తర్వాత ఇండియాలో ఈ ఉమ్మడి చరిత్ర గుర్తింపు పొందింది. చరిత్ర అయినా, పురాణమైనా దాని ఆధారంగా ప్రజల మధ్య ఆధ్యాత్మిక అంతరం తగ్గుతుంది. ఓ సాధారణ సాంస్కృతిక పునాది ఏర్పడుతుంది. కొరియా, భారత్ మధ్య ఈ విధమైన ఓ పురాతన బంధం ఉండటం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. రెండు దేశాల మధ్య మెరుగైన సంబంధాలను నిర్మించుకునేందుకు రాణి సూరిరత్న కథ కూడా కీలకంగా మారుతుంది. లక్షలాది మంది కొరియన్లు ఇప్పటికీ కింగ్ కిమ్ సురు, క్వీన్ హియో స్థాపించిన రాజవంశాన్ని అనుసరిస్తున్నారు. వారు అయోధ్యను తమ రాణి మాతృభూమిగా భావిస్తారు. అందుకోసమే ఏటా వందలాది మంది కొరియన్ టూరిస్టులు అయోధ్యకు వచ్చి క్వీన్ హియో మెమోరియల్ ని సందర్శిస్తారు. ఈ అద్భుతమైన చారిత్రక వారసత్వాన్ని, తరతరాలుగా కొనసాగుతున్న ఆచారాలను యునెస్కో గుర్తించిన అరూప సాంస్కృతిక వారసత్వం జాబితాలో చేర్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయోధ్య గడ్డపై పుట్టి సుదూర ప్రాంతంలో ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి కోట్ల మందికి అమ్మగా మారిన ప్రిన్సెస్ సూరిరత్న స్మారకార్థం ఏర్పాటు చేసిన ఈ కాంస్య విగ్రహం రాబోయే తరాలకు భారత్ కొరియా అనుబంధాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది.